ప్రజా రాజధాని అమరావతిపై దాడి చేయడం అంటే యువత భవితపై రాష్ట్ర ప్రగతిపై దాడి చేయడమే. వక్రాక్షి ఉద్యోగి, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న వర్దెల్లి మురళి విషపు రాతలు మరొకసారి బయటపడ్డాయి. నిత్యం అమరావతి మీద పడి ఏడుస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిని చూసి ఓర్చుకోలేక, ఎక్కడ అమరావతి పూర్తయిపోతే పొరుగు రాష్ట్రాల్లోన తమ ఆస్తుల విలువలు తగ్గిపోతాయో అన్న దుర్బుద్ధితో, నీచపు మనసుతో ఆ వక్రాక్షిలో కూర్చోబెట్టి చేస్తున్న డిబేట్లు, రాపిస్తున్న వికృత రాతలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న తమ 1000 ఎకరాల విలువలు ఎక్కడ తగ్గిపోతాయని జగన్మోహన్ రెడ్డి అమరావతి అభివృద్ధిని చూసి కంట రక్త కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఆ జగన్ రెడ్డి విధిల్చే చిల్లర కోసం కక్కుర్తిపడి సీనియర్ జర్నలిస్టులమి ప్రజల్లో మనకు అంతో ఎంతో విలువ ఉంది, దాని తగ్గిపోద్దేమో విషపు రాతలు రాస్తే అన్న సోయ కోల్పోయి కేవలం కాసుల కోసం ఆ ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి మీద నిత్యం విషం కక్కుతూనే ఉన్నారు వాళ్ళు. మొన్న ఆదివారం కూడా వర్దెల్లి మురళి ఒక విషపు వ్యాసాన్ని రాశాడు. ఆయన ఎందుకు అంత విషం వెళ్ళగక్కుతున్నారు? అమరావతి అభివృద్ధి చెందితే మీకు వచ్చిన నొప్పేంటి? అంబటి రాంబాబు లాంటి అసమర్థుడు కూడా మనకు అమరావతి అవసరమా అంటున్నాడు. నీకు ఏం అవసరం? జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం అవసరమా? జగన్మోహన్ రెడ్డి జలగలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తాన్ని పీల్చి లక్షల కోట్లు దోచుకోవడం అవసరమా? నీకు ఏది అవసరమో నీకే తెలియదు. అంబటి రాంబాబు డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియని మంత్రిత్వ శాఖ ఎలగబెట్టిన నువ్వు అమరావతి గురించి మాట్లాడే స్థాయి కాదు నీ. ఆ అర్హత కూడా నీకు లేదు. ఎందుకు అంటే నువ్వు బట్టలు వేసుకోవడం నీకు అవసరమా? నువ్వు కారులో తిరగడం నీకు అవసరమా? నువ్వు అమెరికా వెళ్ళి వివాహం చేయడం అవసరమా? తీసుకొచ్చి ఇక్కడే నీ ఊళ్ళో ఆ స్థానిక గుళ్ళో పెళ్లి చేయలేకపోయావే, ఎందుకు చేయలే? నువ్వు అమెరికా దాకా పరిగెత్తి పెళ్లి ఎందుకు చేసావు? అది నీకు అవసరం. నువ్వు ప్రజల డబ్బు 1000 కోట్లు దోచుకొని నీ రాజభోగాలు చూపించుకోవడానికి, విలాసాలు అనుభవించడానికి అమెరికా దాకా వెళ్తావు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి రాజధాని ఉండకూడదు. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీరు మనిషే పుట్టువాడు కారాదు మట్టి బొమ్మ. నువ్వు మట్టి బొమ్మ కూడా కాదు, గడ్డి పోతలాంటాడివి, విష పురుగువి. 30/11/2025 ఆదివారం సాక్షి ఎడిట్ పేజీలో అమరావతిపై విషం చిమ్ముతూ వర్దెల్లి మురళి సుదీర్ఘ వ్యాసం రాశాడు. తన యజమాని జగన్ రెడ్డి అవినీతి బురదను ఎదుటివారికి అంటగట్టి కుతంత్రపు రాతలు రాశాడు. 2024 ఎన్నికల్లో ప్రజలు తీవ్రంగా తిరస్కరించిన 3 ముక్కలాట నుండి సరైన పాఠాలు నేర్చుకోకుండా పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టుగా ఆ పాచిపాటలే పాడాడు. ప్రాంతీయ విద్వేష కుట్రను వెళ్లబుచ్చాడు. కాలానుగుణంగా మారకుండా తన ప్రకారం లోకం ఉండాలనుకునే మూర్ఖులు కాలగర్భంలో కలిసిపోక మానరు. అసూయ విద్వేషాలతోనే దుర్యోధనుడు పతనమయ్యాడు. అబద్ధాలది అల్పాయుషు మాత్రమే. కనీసం ఆ దుర్యోధనుడు తన మంది కన్నా మంచి చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే అసురుడు తన కోటరికి తప్ప తనని నమ్ముకున్న కార్యకర్తలకు కూడా మంచి నీళ్లు బాటిల్ ఇవ్వలేని దుర్మార్గుడు. ప్రజా రాజధాని నిర్మాణాల కోసం రాష్ట్ర నిధులు ఖర్చు చేయడం లేదు. చేసే అప్పు రైతులు ఇచ్చిన మిగులు భూములమ్మి అప్పు తీర్చే విధంగా ప్లాన్ చేయబడింది. సైబరాబాద్ అభివృద్ధి వల్ల కోకాపేటలో 10 ఎకరాలు అమ్మితే 1300 కోట్లకు పైగా నిధులు సమకూరాయి. సైబరాబాద్ నగర నిర్మాణానికి ముందు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాకముందు నానక్రామ్గూడ, కోకాపేట, నార్సింగి, వట్టినాగులపల్లి ఆ ప్రాంతాలన్నీ ఎకరా 1,00,000 నుంచి 3 లక్షల మధ్యలో పలికేవి. 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మాదాపూర్లో హైటెక్ సిటీ నిర్మించిన తర్వాత, సైబరాబాద్ నగర నిర్మాణానికి ప్లాన్ చేసిన తర్వాత, అవుటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే, ఇవన్నీ ఈ మౌలిక వసతులు ఆయన కల్పించిన తర్వాత ఇవాళ ఎకరం 100 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు పలుకుతూ ఉంది. అది దాసినికుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే. ఆయన సంపద సృష్టిస్తే మీ దండుపేళం బ్యాచ్ వచ్చి ఆ సంపదను కొల్లగొట్టుకునే ప్రయత్నం చేసింది. ఎప్పటికప్పుడు 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేసి ఆయన కష్టంతో సంపద పోగు చేయబడితే 5 ఏళ్ల తర్వాత ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారాన్ని చేపట్టి నాడు తండ్రి నేడు కొడుకు ఎలా దిగమింగారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అమరావతిలో 10,000 ఎకరాలు ప్రభుత్వం వద్ద ఉండబోతోంది. కొన్నేళ్లలోనే ఈ భూముల విలువ 3 లక్షల కోట్లకు పైగా పెరుగుతుంది. అమరావతి నిర్మాణాల ఖర్చు పోను ఇంకా నిధులు మిగిలే అవకాశం ఉంది. ఈ నిధులు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. రాజధాని వల్ల వచ్చే నిధులు రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించబడతాయి.
తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ మీద వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. తొండలు గుడ్లు పెట్టే చోట హైటెక్ సిటీ నిర్మిస్తే అక్కడికి ఎవరు వస్తారు, ఆ కంప్యూటర్ డబ్బాల వల్ల ఉపయోగం ఏంటి అని నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పంచి అగ్గొట్టుకుని తిరిగి ప్రచారం చేశాడు. ఆ తొండల గుడ్డులు పెట్టే ప్రాంతమే వాళ్ళ లక్షల కోట్ల రూపాయలకి ఎగబాకింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ వైభవాన్ని చూడలేకపోయినా కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తానే ఉన్నాడు కదా. ఆ ప్రాంతంలో 100 ఎకరాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డికి. నాడు తండ్రి పరిపాలనలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా దోచుకున్న 1000 ఎకరాలు ఇవాళ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అయినాయో జగన్మోహన్ రెడ్డికి తెలియదా? వద్దెర్లి మురళి గారు ఒకసారి మీరు జగన్ రెడ్డికి గుర్తు చేయండి. వ్యాసాలు రాసాక ముందు మీరు మనసులో ఏమనుకుంటున్నారో అవన్నీ మీ జగన్ రెడ్డిని అడిగి అప్పుడు రాస్తే మీకు గౌరవం పెరుగుద్ది. హైదరాబాద్ అభివృద్ధి మేమే చేశాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మా నాయనే కట్టిండు, ఔటర్ రింగ్ రోడ్ మా నానే మట్టి ఎత్తిపోసి కట్టలగడ్డి నిర్మించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చౌర్యాన్ని పాల్పడుతున్నాడు. క్రెడిట్ చోర్ జగన్ రెడ్డి. మీ జగన్ రెడ్డికి చెప్పండి, ఈ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది ఏమీ లేదు, దోచుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి అబ్బా కొడుకులు చేసి పీకింది ఏమీ లేదని చెప్పి మీరు ఒకసారి గుర్తు చేసుకుని జగన్ రెడ్డి గుర్తు చేయండి. వద్దెర్లి మురళి గారు, మీరు దొంగలై ఉండి మీరు క్రెడిట్ చౌర్యం చేసుకుంటా మీ అబద్ధాలని మీ మోసాలని కప్పిపుచ్చుకోవడానికి క్రెడిట్ చోరుని 100 సార్లు చెప్తే అది నిజం అవదు. జగన్ రెడ్డి నీ వక్రాక్షిలో నీ కూలీ మందను కూర్చోబెట్టుకొని ఎర్నర్స్ను కూర్చోబెట్టుకుని చెప్పిందే చెప్పి సోది చెప్తా ఉంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలకు అన్నీ తెలుసు. నీ భాగవతాలు, నీ దోపిడీలు, మీ నాయన దోపిడీలు అన్నీ తెలుసు ప్రజలకి. ఏది మర్చిపోలే. ఇంకా ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి పల్లె ప్రతి పట్టణం నుండి 30 లక్షల మంది సైబరాబాద్లో ఉద్యోగాలు ఉపాధి పొందుతున్నారు. 2,70,000 కోట్ల రూపాయల ఎగుమతులు అక్కడి నుండి జరుగుతున్నాయి. తెలంగాణ ఆదాయంలో 60% పైగా హైదరాబాద్ నుండే వస్తోంది. ఈ ఆదాయంతో తెలంగాణలోని అన్ని జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వబడుతున్నాయి. తొండలో గుడ్లు పెట్టే హైటెక్ సిటీ ప్రాంతంలో ఎవరు నివసిస్తారన్న ప్రాంతంలో 30 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది. కంప్యూటర్లు కూడు పెడతాయా అన్న వైఎస్ ముఠా విమర్శలు తప్పని రుజువైంది కదా. అలాగే కియాకు భూముల దారదత్తం చేస్తున్నారని, పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తున్నారని నాడు జగన్ ముఠా విమర్శలు చేసింది. కియా పరిశ్రమ నేడు 18,000 మందికి ఉపాధి కల్పించింది. కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా పన్నులు చెల్లించింది. కియా పరిశ్రమ స్థాపించక పూర్వం ఆ ప్రాంతంలో ఎకరా 2 లక్షల నుండి 8 లక్షల లోపే ఉండేది. నేడు కియా చుట్టుపక్కల 70-80 కిలోమీటర్ల పరిధిలో ఎకరా ధర సుమారుగా 50 లక్షల నుండి 2 కోట్ల రూపాయలు పలుకుతోంది. కియా నేడు రాయలసీమకు పెట్టుబడుల ఆకర్షణకు అయస్కాంతంగా ఉపయోగపడుతోంది. ఈ వాస్తవాన్ని బట్టి నాడు కియా భూ కేటాయింపులు రాయితీలపై జగన్ ముఠా చేసిన విమర్శలు రాజకీయ స్వార్థ ప్రయోజనం కోసమే కానీ రాష్ట్ర ప్రయోజనం కోసం కాదని రుజువైంది. ఆనాడు కియా తీసుకొస్తే చెత్త పనికిరాని విమర్శలు చేశారు. ఆఖరికి మా నాయనే ఆనాడు ఎప్పుడూ ఒప్పందం చేసుకున్నాడు, అందుకే కియా ఇవాళ వచ్చిందన్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగతుడే 15 సంవత్సరాల తర్వాత కియా వస్తే ఆ కియా మేమే తెచ్చామని క్రెడిట్ చోర్ చేయడానికి ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి. నాడు ప్రపంచ స్థాయి ప్రజా రాజధాని అమరావతికి కావాలని 2024 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 3 ముక్కలాటను తిరస్కరించారు. రాజకీయ రాజధాని వద్దు, ఆర్థిక రాజధాని కావాలని విశాఖ ప్రజలు తీర్పు ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు కావాలని రాయలసీమ ప్రజలు తీర్పు ఇచ్చారు. కుల మత ప్రాంతీయ విద్వేష రాజకీయాల చెంప చెడుమనిపించేలా కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నేడు ఒకే రాజధానితో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోంది. 175 నియోజకవర్గాల అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబ అభివృద్ధికి చంద్రన్న ప్రభుత్వం కృషి చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలలో అన్నింటికన్నా ఏపీకి ఎక్కువ వనరులు ఉన్నాయి. అయినా తలసరి ఆదాయంలో అన్నిటికన్నా అడుగున ఎందుకు ఉన్నాము? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి మహానగరం ఏపీకి లేదు. గుజరాత్లో లాగా మనకు స్థిరమైన ప్రభుత్వం కూడా లేదు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగి ఉంటే
ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లా కేంద్రాలు 23 మినీ సైబరాబాదులు అయ్యేవి. 2019లోనైనా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే పోలవరం నదుల అనుసంధానం పూర్తయి ప్రతి ఎకరాకు నీరు పారి ఉండేది. ప్రజా రాజధాని పూర్తయి అది సైబరాబాద్కు ధీటుగా 175 నియోజకవర్గాల యువతకు లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి కల్పించి ఉండేది. అమరావతిలో జరిగే సంపద సృష్టితో 175 నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు సమకూర్చి ఉండేది. దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉండేది. ఈ ప్రగతి కోల్పోవడానికి కారణం ఏమిటి? నాడు వైఎస్, నేడు జగన్ ముఠ రెచ్చగొట్టిన కుల మత ప్రాంతీయ విద్వేషాల్లో దారి తప్పడం శాపంగా మారింది. కనుక తిరిగి కొరివితో తలగొక్కోకుండా జగన్ ముఠ అబద్ధాలను తిప్పికొట్టడం ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలి. ఒక అంచనా ప్రకారం శంషాబాద్ అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ 10 లక్షల మందికి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. ప్రస్తుతం ఏడాదికి 3 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 1,67,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేయబడుతోంది. తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణ, టూరిజానికి అది ఆయుపట్టుగా ఉంది. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ 5,500 ఎకరాల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. నేడు 5 కోట్ల ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా 8,500 కోట్ల రూపాయల ఖర్చుతో జిఎంఆర్ విస్తరణకు వెళుతున్నారు. 5,000 ఎకరాలు కూడా చాలని పరిస్థితి ఉంది. శంషాబాద్ హైదరాబాద్కు మణిహారమైంది. ఇది చంద్రబాబు ముందు చూపు. బేగంపేటకే పరిమితమై ఉంటే పరిస్థితి ఏమిటి? ప్రజా రాజధాని అమరావతికి 50,000 ఎకరాలు ఎందుకు అని విమర్శ చేస్తున్న జగన్ముఠ ముందు చూపులేని మందభాగ్యుల లేక స్వార్థ రాజకీయ కోరుల ప్రజలు ఆలోచించాలి. కియా పరిశ్రమకు 100 ఎకరాలు ఇవ్వబట్టే దాని చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్షలాది ఎకరాల రైతుల భూములకు 10 రెట్ల విలువ పెరిగింది. వారి బిడ్డలకు ఉద్యోగాలు, ఉపాధి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం సైబరాబాద్లో పరిశ్రమలకు భూములు ఇస్తేనే అందులో లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి. వైఎస్ ప్రభుత్వం లేపాక్షి, వాన్పిక్లో వేలాది ఎకరాలు ఇచ్చినప్పటికీ ఉద్యోగాలు లేవు కదా. ఆ భూములన్నీ బ్యాంకుల పాలై లక్షల వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. రైతులు మాత్రం నష్టపోయారు. జగన్ 5 ఏళ్ల పాలనలో 10 లక్షల ఎకరాలు కబ్జాల పాలై అతని ముఠా దండుపాళెం బ్యాచ్ మాత్రమే లబ్ధి పొందారు. రైతులు, యువత నష్టపోయారు. చంద్రబాబు పాలనలో భూములు పొందిన పరిశ్రమలతో లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి పొంది ఎవరికీ లాభం లేని ఫీడల్ వ్యవసాయం కన్నా పారిశ్రామిక అభివృద్ధి, ఆధునిక వ్యవసాయం వల్ల రైతులు, యువత, రాష్ట్రం బాగుపడింది. జగన్ ముఠ దురుద్దేశపూరిత అబద్ధపు ప్రచారాలను తిప్పికొడదాం. స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించుకుందాం. అమరావతి, పోలవరం సంపద సృష్టికి పెన్నిధులని చాటుదాం. జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్ చేసిన విష ప్రచారాన్ని తిప్పికొడదాం, తరిమి కొడదాం.